సినిమాకు క్లాషెస్ కొత్త కాదు. సంక్రాంతి పండక్కి పోటీ పడే హీరోలను మన ప్రేక్షకులు చూసి ఉన్నారు. అయితే అన్ని క్లాషెస్ ఒకేలా ఉండవు అంటున్నాడు చరణ్. పెద్దిని రిలీజ్ చేస్తే పారడైజ్ కు పోటీగానే అంటున్నాడు. అసలు ఈ పోటీకి కారణం ఏంటి? వచ్చే ఏడాది మార్చి 26న పారడైజ్ ను రిలీజ్ చేయబోతున్నట్లు ఆల్రెడీ నాని కర్చీఫ్ వేసేశాడు. ఇప్పుడు అదే డేట్ కు చరణ్ కొత్త చిత్రం విడుదల చేయడానికి మెయిన్ రీజన్ మార్చి సెంటిమెంట్ అని ప్రచారం సాగుతోంది. ఒక్కసారి RRR రిలీజ్ అయిన రోజుల్లోకి వెళ్తే ఈ సినిమా అనేక సార్లు రిలీజ్ డేట్స్ మార్చుకొని 2022 మార్చి 25 వరల్డ్ వైడ్ గా రిలీజ్ అయింది. రామ్ చరణ్ కు గ్లోబల్ స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. అంతకు ముందంటే 2018లో రంగస్థలం కూడా మార్చి 30నే విడుదలైంది. ఈ సినిమా ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. పైగా రామ్ చరణ్ కు నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతులు తీసుకొచ్చింది. అందుకే ఇప్పుడు బుచ్చిబాబు మేకింగ్ లో తెరకెక్కే మూవీని మార్చిలోనే రిలీజ్ చేస్తానంటున్నాడట చరణ్. హాలీవుడ్ కు సూపర్ మ్యాన్, బ్యాట్మ్యాన్, స్పైడర్ మ్యాన్ ఎలాగో బాలీవుడ్ కు క్రిష్ అలాగే. ఇప్పటి వరకు ఈ సూపర్ హీరో 3 సార్లు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. 4వసారి తిరిగొచ్చేందుకు మాత్రం ఏళ్లకు ఏళ్ళు సమయం తీసుకుంటున్నాడు. కానీ ఇక వెయిటింగ్ ముగిసింది. క్రిష్ తిరిగొచ్చే సమయం ఆసన్నమైంది. బ్యాట్మెన్ స్టోరీపై సినిమాల మీద సినిమాలు వస్తున్నాయి. స్పైడర్ మ్యాన్ పై కూడా కథలు రాస్తున్నారు. కానీ క్రిష్ ఎందుకు తిరిగి రావడం లేదు? ఎందుకు సినిమాలు తీయడం లేదు? మరో సీక్వెల్ కథ ఎందుకు రాయడం లేదు? ఇదే క్రిష్ ఫ్యాన్స్ ఫీలింగ్. 2013లో క్రిష్ 3 రిలీజ్ అయింది. మళ్లీ ఇంతవరకు క్రిష్ 4 సంగతి లేదు. హృతిక్ కనిపించిన ప్రతిసారి బాలీవుడ్ క్రిష్ 4 గురించే అడుగుతోంది. కానీ హృతిక్ మాత్రం ఎప్పటికప్పుడు త్వరలోనే అంటూ ఊరిస్తూ వస్తున్నాడు. సినిమాను మాత్రం సెట్స్ పైకి తీసుకెళ్లడం లేదు. మొన్న మధ్య ఫైటర్ గా మారాడు. ప్రస్తుతం వార్ 2 షూటింగ్ జరుగుతోంది. ఆ తరువాతైనా క్రిష్ 4 కబురు చెబుతాడని ఆసక్తిగా ఎదురు చూస్తున్న అభిమానులకు ఎట్టకేలకు గుడ్ న్యూస్ షేర్ చేశాడు హృతిక్. నిజానికి 2-3 ఏళ్లుగా క్రిష్ 4 స్టోరీపై డిస్కషన్స్ జరుగుతున్నాయి. కానీ అందుకు సరైన దర్శకుడు దొరకడం లేదు. ఇదే ప్రాబ్లంతో క్రిష్ 4 స్టోరీని తీసుకెళ్లి పఠాన్ డైరెక్టర్ చేతుల్లో పెట్టాడు హృతిక్. కానీ ఎందుకో అతను కూడా న్యాయం చేయలేడని అర్థమైంది. దాంతో హృతిక్ ఎవరూ ఊహించని నిర్ణయం తీసుకున్నాడు. క్రిష్ 4 కు తానే దర్శకత్వం వహిస్తాను అంటున్నాడు. కెరీర్ లో మొదటిసారి మెగాఫోన్ పట్టుకోబోతున్నాడు. తెలుగులో వరుసగా సినిమాలు చేస్తున్నట్లే చేస్తుంది. అంతలోనే మళ్ళీ షాక్ ఇస్తుంది. ఇది పల్లవికి ముందు నుంచి ఉన్న అలవాటు. ఇప్పుడు సెంటిమెంట్ గా మారిందేమో అనిపిస్తుంది. తండేల్ చేసింది. అదే స్పీడ్ లో ఎల్లమ్మ చేస్తుంది అనుకుంటే కుదరదు అంటే కుదరదు అని చెబుతోందట. బలగం లాంటి బ్లాక్ బస్టర్ తీసిన వేణు ఆ వెంటనే ఎల్లమ్మ పేరుతో మరో సినిమా కథను రెడీ చేశాడు. నిజానికి ఈ మూవీలో నేచురల్ స్టార్ నాని నటించాల్సింది, దిల్ రాజు నిర్మించాల్సింది. అందుకు తగ్గ అనౌన్స్మెంట్ కూడా వచ్చింది. కానీ నాని తప్పుకున్నాడు. హిట్ 3, పారడైజ్ లాంటి మూవీస్ తో బిజీ అయ్యాడు. దాంతో వేణు ఎల్లమ్మ కథను నితిన్ దగ్గరికి తీసుకెళ్లాడు. యూత్ స్టార్ ఇమీడియట్ గా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. వెనుక దిల్ రాజు ఉండడంతో మూవీని ఇమీడియట్ గా స్టార్ట్ చేద్దామన్నాడు. ఈలోపు రాబిన్ హుడ్, తమ్ముడు మూవీస్ కంప్లీట్ చేస్తాను అన్నాడు. నితిన్ డేట్స్ లాక్ అయ్యాయి. ఎల్లమ్మ పాత్ర కోసం సాయి పల్లవిని కలిస్తే మూవీ చేస్తానని చెప్పిందంట. డేట్స్ కూడా ఇచ్చిందట. కానీ ఇప్పుడు పల్లవి మనసు మారిందట. ఎల్లమ్మ మూవీ చేయడం కష్టం అంటోందట. దాంతో ఇదే కథలో కథానాయికగా మహానటి కీర్తి సురేష్ డేట్స్ అడుగుతున్నాడట వేణు. కీర్తి, నితిన్ గతంలో రంగ్ డే లో కలిసి నటించారు. సంక్రాంతికి వస్తున్న రిలీజ్ కు ముందు వరకు వెంకటేష్ సినిమా క్రేజ్ వేరు. ఒక బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ నటించబోయే సినిమా క్రేజ్ వేరు. సంక్రాంతికి రిలీజ్ అయిన బ్లాక్ బస్టర్ తర్వాత వెంకీ ఎలాంటి సినిమా చేస్తాడు, ఎవరితో చేస్తాడు అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. అందుకు తగ్గట్టే రోజుకో రూమర్ వెంకీ ఫ్యాన్స్ ను కన్ఫ్యూజ్ చేస్తోంది. సంక్రాంతికి వస్తున్నాం సినిమా థియేటర్స్ దాటి ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత కూడా రికార్డులు తిరగరాస్తోంది. చాలా అరుదుగా ఒక సినిమా అటు బాక్స్ ఆఫీస్ దగ్గర ఇటు ఓటీటీ ప్లాట్ఫామ్ పై దుమ్ము రేపుతోంది. ఆ రికార్డ్ కూడా వెంకీ ఖాతాలో పడిపోయింది. 300 కోట్లకు పైగా కొల్లగొట్టిన సినిమా తరువాత వెంకీ నటించబోయే సినిమా ఏంటి అనేది ఇప్పుడు చాలా ఆసక్తికరంగా మారింది. మొన్న డీజే టిల్లు ఫస్ట్ పార్ట్ డైరెక్ట్ చేసిన విమల్ కృష్ణ పేరు వినిపించింది. నిన్న స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి పేరు తెరపైకి వచ్చింది. ఇప్పుడు వినాయక్ పేరు బాగా హల్చల్ చేస్తోంది. వెంకటేష్, వినాయక్ కలిసి వస్తే మాత్రం అంతకంటే ఏం కావాలి అంటున్నారు విక్టరీ ఫ్యాన్స్. వెంకీకి లక్ష్మి లాంటి బ్లాక్ బస్టర్ ఇచ్చాడు వినాయక్. మాస్ మూవీస్ తీయడంలో, ఫ్యామిలీ ఆడియన్స్ ను బ్యాలెన్స్ చేయడంలో వినాయక్ కు తిరుగులేదు. అందుకు తగ్గట్లుగానే వీరిద్దరూ కలిసి కొత్త సినిమా చేయనున్నారు అనేది సమాచారం. వినాయక్ వినిపించిన స్టోరీకి వెంకీ ఫిదా అయ్యాడట. త్వరలోనే అఫీషియల్ కన్ఫర్మేషన్ రానుంది. పైగా వచ్చే సంక్రాంతికి టార్గెట్ గా మూవీ తెరకెక్కనుందట. రౌడీ అనగానే విజయ్ దేవరకొండ కదా అంటారు.
కానీ రౌడీ ఏమో హీరోయిజం చూపించి చాలా కాలమైంది. పైగా ఫ్యామిలీ స్టార్ కింగ్డమ్ అంటూ తిరుగుతున్నాడు. అందుకే మళ్ళీ రౌడీయిజం మొదలు పెట్టాలి అనుకుంటున్నాడట. దేకో మేరీ రౌడీయిజం అనబోతున్నాడు. ఒకప్పుడు విజయ్ అంటే ఇలా ఉండేవాడు, కానీ ఈ మధ్య ఫ్యామిలీ స్టార్ గా మారాడు. అదేమంటే కింగ్డమ్ లో సీరియస్ క్యారెక్టర్ చేస్తున్నాడు. కానీ రౌడీ అని పిలిపించుకుంటూ రౌడీ నేమ్ మూవీ చేయకపోతే ఎలా అనుకున్నాడో ఏమో. ఫ్యామిలీ స్టార్ తీసిన దిల్ రాజు బ్యానర్ లోనే రాజావారు రాణి గారు తీసిన దర్శకుడితో కలిసి రౌడీ జనార్దన పేరుతో మూవీ చేయబోతున్నాడు. మళ్లీ రౌడీయిజం చూపించబోతున్నాడు. వన్స్ కింగ్డమ్ రిలీజ్ అయితే మాత్రం అటు రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో తెరకెక్కే భారీ చిత్రంలో, అలాగే రౌడీ జనార్దన చిత్రాలను ఒకేసారి పట్టాలెక్కించే పనిలో పడ్డాడు. రౌడీ జనార్దన చిత్రం పూర్తిగా రాయలసీమ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుంది. విజయ్ పవర్ఫుల్ పొలిటీషియన్ గా కనిపించబోతున్నాడట. వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో హీరోయిన్ గా మహానటి కీర్తి సురేష్ ఛాన్స్ దక్కించుకోనుందట. మొత్తంగా ఎల్లమ్మ, రౌడీ జనార్దన చిత్రాలతో కీర్తి టాలీవుడ్ లో బ్యాంగ్ రీ ఎంట్రీకి రెడీ అవుతోంది.